ఉగాది అనేది తెలుగు ప్రజల నూతన సంవత్సర వేడుక. ఇది చైత్ర శుద్ధ పాడ్యం నాడు వస్తుంది. ఇది వసంత ఋతు ప్రారంభాన్ని, ప్రకృతిలో నూతన తత్వాన్ని సూచిస్తుంది. షడ్రుచుల ఉగాది పచ్చడి, పంచాంగ శ్రవణం ఈ పండుగలో అత్యంత ప్రత్యేకమైనవి. ఉగాది పండుగను హిందువులంతా విశేషంగా జరుపుకుంటారు. ఉగాది పండుగ రోజున ఎవరిని పూజించాలని కొందరికి ఓ సందేహం ఉంటుంది. ఉగాది రోజున బ్రహ్మ, విష్ణుమూర్తి, శ్రీరాముడు, గణపతి లేదా ఇష్టదైవాన్ని పూజించవచ్చని అర్చకులు తెలిపారు. అదేవిధంగా ఉగాది రోజున నవగ్రహాలను ఆరాధించడం వల్ల కొత్త సంవత్సరంలో గ్రహదోషాలు తొలగిపోతాయి. జీవితంలో సుఖ సంతోషాలు, ఐశ్వర్యం, ఆరోగ్యం సిద్ధిస్తాయని విశ్వసిస్తారు. నవగ్రహ పూజ, కాలపురుషుడి ఆరాధనతో పాటు పంచాంగ శ్రవణం చేయడం వల్ల రాబోయే కాలంలో జరగబోయే శుభాలు అశుభాల గురించి ముందే తెలిసి సరైన నిర్ణయాలు తీసుకునే శక్తి కలుగుతుంది. ఈ ఉగాది పర్వదినాన వ్యాపారాలు, గృహ ప్రవేశాలు, వాహన కొనుగోలు మరియు నూతన కార్యక్రమాలు ఏవి ప్రవేశపెట్టినా శుభం కలుగుతుందని ఆ శాస్త్రంలో చెప్పబడి ఉంది. ఉగాది నూతన సంవత్సరం. నూతన సంవత్సరం అనగా యుగ ప్రారంభం, సంవత్సర ప్రారంభంగా జరుపుకుంటారు ఉగాది. ఉగాది బ్రహ్మదేవుడు సృష్టిని మొదలు పెట్టిన రోజుగా భావిస్తారు. ఆ విధంగా బ్రహ్మదేవుడు మొదలుపెట్టాడు కాబట్టి చైత్ర శుద్ధ పాడ్యమి రోజు వసంత ఋతువులో వచ్చేదాన్ని ఉగాదిగా పరిగణిస్తారు. ఈ ఉగాది నాడు తిథివార నక్షత్రాలు ఏవి చూసుకోకుండా నూతన కార్యక్రమాలు ఏవైనా ప్రారంభించినా శుభం జరుగుతుందని శాస్త్రంలో చెప్పబడ్డది. కాబట్టి ఈరోజు నూతన వ్యాపారాలు కానీ నూతన వ్యవహారాలు కానీ చేసుకుంటే చాలా మంచిది. ప్రధానంగా ఆ రోజు గణపతి మరియు మీ కులదైవాలను ఆరాధించడం మీకు వృద్ధికి చేకూరుతుంది. అదే కాకుండా నవగ్రహాలను కూడా ఈరోజు ప్రత్యేకంగా ఆరాధించాలి. నవగ్రహాలంటే అందరూ కాస్త భయపడతారు, కానీ ఈ నవగ్రహ సంచారం వల్లనే మన యొక్క వ్యవస్థ జరుగుతుంది. కాబట్టి ఈరోజు గణపతిని, నవగ్రహాలను మరియు మన కులదైవాన్ని నమస్కరించుకొని వారికి యథాశక్తిగా పూజ చేసుకోవాలి. ఈ ఉగాది నాడు వ్యాపారవేత్తలు వారి యొక్క నూతన వ్యాపారాలు కానీ, ఇంతకుముందు చేస్తున్న వ్యాపారానికి సంబంధించిన వాటి పనిముట్లు కానీ వాటిని శుద్ధి చేసుకొని వాటికి అలంకరించి వాటిని కూడా పూజించవచ్చు. దానివల్ల వాళ్ళకు వృద్ధి జరిగి వారు కార్యక్రమంలో నిర్విఘ్నంగా కొనసాగుతూ ఉంటాయి.